గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో స్టేట్ జిఎస్టీ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చేసి యూటీ జిఎస్టీ, కేంద్ర పాలిత జిఎస్టీ. ఫస్ట్ పాయింట్, కేంద్ర పాలిత సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత వస్తువుల మరియు సేవల పన్నును విధించి సేకరిస్తుంది. యూటీ జిఎస్టీ వర్తించే భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు చండీగఢ్, లక్షద్వీప్, డామాన్ మరియు డయ్యూ, దాద్రా మరియు నగర్ హవేలీ, అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ మరియు పాండిచ్చేరి ఎస్జిఎస్టీ పాలన కింద కొనసాగుతాయి. యూటీ జిఎస్టీ కింద సేకరించిన ఆదాయాన్ని ఏ విధంగా వినియోగించాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. యూటీ జిఎస్టీ మీద ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని యూటీ జిఎస్టీ మరియు ఐజిఎస్ని చెల్లించడానికి వినియోగిస్తారు. జిఎస్టీ లేబుల్ రేట్స్. జిఎస్టీని ప్రధానంగా విధించు రేట్లు 5. అవి 0.50%, 5%, 12%, 18%, 28%. ఇట్లా మనకి విధించడం అనేది జరుగుతుంది జిఎస్టీ రేట్స్. జిఎస్టీ చట్టం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటేంటివి? జిఎస్టీ ప్రధానంగా విధించిన 5 రేట్లు 0%, 5%, 12%, 18% మరియు 28%. ప్రభుత్వం అసాధారణమైన రేట్లతో పన్ను విధించడం, వసూలు చేయడం చేయవచ్చు. బంగారంపై 3% మరియు గరిష్టంగా పన్ను 40%కి మించరాదు. 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యక్తులకు జిఎస్టీ తప్పనిసరి. 20 లక్షల కంటే ఎక్కువ మన యొక్క టర్నోవర్ అనేది 20 లక్షల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మనం జిఎస్టీ అనేది కంపల్సరీగా చెల్లించాలి. ఒక విక్రయం రాష్ట్రం లోపల జరిగితే, అంటే రాష్ట్రం లోపల అంటే మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అన్నమాట. ఉదాహరణకు మిర్చి అమ్మకం గుంటూరు నుంచి విజయవాడల మధ్య జరిగితే ఇది 5% పన్ను పరిధిలోకి వస్తుంది. కేంద్ర జిఎస్టీ 2.5, రాష్ట్ర జిఎస్టీ 2.5. అమ్మకం అంతర్రాష్ట్రాల మధ్య జరిగితే, ఉదాహరణకు గుంటూరుకి బెంగళూరుకి మధ్య జరిగిందనుకోండి అమ్మకాలు, అది ఐజిఎస్టీ 5% విధించబడుతుంది. అంతర్రాష్ట్రాలు ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి. ప్రభుత్వం 4వ పాయింట్, ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన నోటిఫికేషన్ ద్వారా జిఎస్టీతో పాటు అదనపు సెస్లను కొన్ని రకాలైన వస్తువులపై విధించవచ్చు. ఉదాహరణకు పొగాకు ఉత్పత్తులు, విలాసవంతమైన వాహనాలు మొదలగునవి. పెట్రోల్ మరియు డీజిలు, మనుషులు సేవించే మద్యం, మోటార్, హైస్పీడ్ డీజిల్, సహజ వాయువులు, వైమానిక ట్రాన్సెస్ ఇంధనపు మొదలగునవి ప్రస్తుతం జిఎస్టీ పరిధిలో లేవు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్ని కొనుగోలుపై పొందవచ్చు. చిన్న వ్యాపార డీలర్లు 75 లక్షల కంటే తక్కువ టర్నోవర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోరుకోకుండా మిశ్రమ పద్ధం పొందవచ్చు. జిఎస్టీ మిశ్రమ డీలర్స్ చెల్లించవలసిన టర్నోవర్ పన్ను తయారీదారులు వచ్చేసి 2%, హోటల్స్ మరియు క్యాటర్స్ వచ్చేసి 5%, ఇతరులు 1%. 8వ పాయింట్, వస్తువు సేవల సరఫరాదారులు చెల్లింపు సమయంలో ఈ కామర్స్ ఆపరేటర్ల మూలాల వద్ద పన్ను వసూలు చేస్తారు. ఎంత అంటే 1% అన్నమాట. చెల్లించవలసిన పన్ను స్వీయ అంచనా వేసి చెల్లించాలి. జిఎస్టీ అధికారులకు పరిశీలించే, అన్వేషణ, స్వాధీనం మరియు అరెస్టు చేసే అధికారం ఉంటుంది. జిఎస్టీ వలన ఏమేం ప్రయోజనాలు అనేది ఉన్నాయి? జిఎస్టీ వలన కలిగే ప్రయోజనం, జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత పన్ను భారం తగ్గిపోయింది. ఉదాహరణకు జిఎస్టీ రాకముందు ఒక వస్తువు విలువ 100
ఉంటే దానిపై కేంద్రం 10% పన్ను విధిస్తే 110% అవుతుంది. ఆ వస్తువుపై రాష్ట్రం 15% విధిస్తే ఆ వస్తువు విలువ 110 రూపాయలు ఇంటూ 15 126 రూపాయలు 5 పైసలు అవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే కేంద్ర రాష్ట్రం రెండూ కూడా పన్నులు విధిస్తున్నాయి. ఇక్కడ మనకు అవగాహన అయిన విషయం ఏంటంటే వస్తువుపై కేంద్రం విధించిన పన్నుపై కూడా రాష్ట్రం పన్ను విధిస్తుంది. దీనినే మనము ట్యాక్స్ మీద ట్యాక్స్, డబుల్ ట్యాక్సేషన్ అంటారు. సో అంటే వస్తువులపై మాత్రమే కాకుండా ట్యాక్స్ పైన కూడా ట్యాక్స్ అనేది పడడం వల్ల దీనివల్ల ఉత్పత్తిదారుడు విక్రయదారుడు ఇద్దరు కూడా దానికంటే ఎక్కువ విక్రయించాల్సి వస్తుంది. దీనివల్ల ఉత్పత్తిదారుడు ఉపయోగం లేకపోగా వినియోగదారునికి భారంగా అనేది మారుతుంది. జిఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత ఒక వస్తువు ధర 100 రూపాయలు అయితే దానిపై కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను 10% అవుతుంది. దానిపై రాష్ట్రం విధించే పన్ను 15% పన్ను విధించిన దాని విలువ 115 రూపాయలు అవుతుంది. ఇక్కడ మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక వస్తువుపై కేంద్రంపై మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది కాబట్టి ట్యాక్స్ మీద ట్యాక్స్ ఉండదు. ఇది ఒక లాభం అన్నమాట. మనకి ట్యాక్స్ మీద ట్యాక్స్ అనేది మనకి పడలేదు కాబట్టి మనకి ఇది ఒక లాభం. దీని వలన వస్తువు ధర తగ్గుతుంది, వినియోగదారునిపై భారం తగ్గుతుంది, అలానే ఉత్పత్తిదారుడు తక్కువ ధరలకు అమ్మకాలు అనేది చేపట్టడం అనేది జరుగుతాయి. దీనివల్ల మనకి లాభం. కావాలంటే ఇక్కడ చూడండి డిఫరెన్సెస్, అసలు డిఫరెన్స్ బిట్వీన్ జిఎస్టీ అండ్ బిఫోర్ జిఎస్టీ. మనం జిఎస్టీ రాకముందు ఏ విధంగా ఉంది, జిఎస్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అనేసి చూడండి. మ్యానుఫ్యాక్చరర్ ఉత్పత్తిదారుడు మనకి 100 రూపాయలు వేస్తే దాని మీద 10 రూపాయలు ఈజీగా 110 రూపాయలు వేశాడు. జిఎస్టీ వచ్చిన తర్వాత 100 రూపాయలు ప్లస్ ఈక్వల్ టు 110 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చేసరికి జిఎస్టీ రాకముందు 110 రూపాయలు ప్లస్ 30 రూపాయలు ప్లస్ 14 రూపాయలు 154 రూపాయలు అయింది. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత దాని విలువ ఎంత అయింది? 143 రూపాయలు అయింది. రీటైలర్స్ సో టోటల్గా 191 రూపాయలు అయితే ఇక్కడ 165 రూపాయలు. కస్టమర్ ఇక్కడ చూడండి 200 కస్టమర్ దగ్గరికి వచ్చేసి 221 రూపాయలకి అయితే 176 రూపాయలకి జిఎస్టీ. సో జిఎస్టీ వచ్చిన తర్వాత మనకి టోటల్గా ఒక ప్రోడక్ట్ యొక్క ఒక వస్తువు యొక్క విలువ అనేది ధర అనేది తక్కువ అయింది.